దయచేసి అందరూ మన దశ దిశ మార్చిన నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వచ్చారు. దయచేసి అందరూ వారి సీట్లలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నామన్నా, దయచేసి మీ ఫోన్ సైలెంట్ లో పెట్టండి, ఫోన్ రికార్డింగ్స్ చేయకండి. సోషల్ మీడియాలో మీకు పాస్ చేస్తాము. ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా
వేదిక నుంచి వినిపించడం లేదన్నా. మనకి 1 కోటి మంది మన సభ్యులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. అందరికీ వినిపించేలా జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. ఆశీనులు కండన్నా. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రోగ్రాం ఉందో ఆ ప్రోగ్రాం కంప్లీట్గా మన యూట్యూబ్ ఛానల్లోని, తెలుగుదేశం పార్టీ ఛానల్లోని లైవ్ వస్తుంది. ఆ లింక్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆ లింక్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి పెద్దలు మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే ప్రోగ్రాం జరిగేటప్పుడు ఫోన్లలో రికార్డ్ చేయవద్దని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఫోన్స్ కూడా సైలెంట్లో పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. క్రమశిక్షణతో, నిబద్ధతతో 44 సంవత్సరాలు మనం ఈ ఆవిర్భావ దినోత్సవం ఎలా జరుపుకున్నామో అంతకన్నా బాగా జరుపుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అన్న. సార్ వచ్చే సమయానికి దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కారిడార్స్లో ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంత జోష్ తోటి మనం జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్ అనుకున్నామో, సార్ వచ్చిన తర్వాత కూడా సార్కి వినిపించేలాగా, సార్ మనసుకి ఆనందం కలిగించేలాగా మరొకసారి అందాం. ఓకేనా? మళ్ళీ జోష్ లేదు, ఇటు వచ్చింది అటు లేదు. థ్యాంక్ యూ సార్, రానివ్వండి. నాకైతే అన్నగారి దగ్గర నుంచి టైంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు. రమణ అంకలే, అన్నగారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ అంతా నడిపించే రమణ గారికి అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలన్నా. మనం ఎప్పుడూ ముందుకు తరం యువత ముందుకు వస్తుంది అని అంటే ఇలాంటి నాయకులు, ఇలాంటి కార్యకర్తలు ఎంతోమంది త్యాగాలకి మేము ముందుండి మేము ఇలా నడుస్తున్నాం. కానీ ఇంతమంది త్యాగాలకి ప్రతిరూపమే మన తెలుగుదేశం పార్టీ. సీనియర్స్ని గౌరవించడం, మనతోటి ఉన్న కలీగ్స్ని సలహాలు సూచనలు తీసుకోవడం, మన నెక్స్ట్ తరాన్ని మనం ఉత్తేజపరుస్తూ ముందుకు జరపడం, అదే తెలుగుదేశం పార్టీ. మనమందరం ఒక కుటుంబ సభ్యులంలాగా 44 సంవత్సరాల్లో ఉన్నాం. రక్త సంబంధం లేకపోయినా పసుపు రక్తం మన సంబంధం. ఆ సంబంధంతో ఈరోజు మనం 44 సంవత్సరాలు ఉన్నాము అని అంటే అన్న నందమూరి తారక రామారావు గారికి మరొక్కసారి స్మరించుకుంటూ మన ముఖ్యమంత్రి గారు, జాతీయ అధ్యక్షుల వారు వస్తారు. దయచేసి మీ స్థానాలలో ఉండి ఆయనకి స్వాగతం పలకాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. వాళ్ళు ఆడియో వేస్తాను.